అంటే ఏమిటో తెలియని వాళ్ళు చాలా మంది ఉండే రోజుల్లో భక్తులు అరుణాచలం వెళ్ళేవాడు. ఆయన ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఏమి ధ్యానంలోనూ లేడు, పుస్తకాలు చదువుకునే పనే లేదు ఆయనకి. ఎప్పుడు పని చేసేవాడు. అక్కడ ఒక చిన్న గోడ కడుతున్నారు కొండ కింద, అరుణాచలం కింద. ఆ గోడ దగ్గర ఇటకలు మోస్తున్నాడు ఆయన. రమణ మహర్షి చేసిన పని ఇది. దీని ద్వారా మహర్షులు మనకేం చెప్పారు? నీ పని నువ్వు చేసుకో, భగవన్నామం స్మరించుకో, అదే స్మరణ, అదే ధ్యానం, అంతకంటే నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? చిన్న పని పెద్ద పని అని ఆలోచించడు, మంచి పని చెడ్డ పని అని మాత్రమే ఆలోచిస్తాడు. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ మన పని మనం చేసుకోవాలి, ఎంత పెద్దవాళ్ళమైనా. ఎవరో యాత్రికులు వచ్చారు, ఈయన ఎవడో పిచ్చేళ్ళ కనపడ్డారు. వాళ్ళకి రమణ మహర్షి ఎక్కడ ఉంటారో అన్నాడు. ఆయన పైకి చూపించాడు. వాళ్ళు పైకంటా వెళ్ళారు, ఎక్కడా కనపడ్డా. అక్కడ ఎవరినో అడిగారు, ఎక్కడున్నారండి? కనపడలేదంటే కింద ఇటకలు మోసేది ఆయనే అన్నారు. ఆయన అలా చెప్పారు ఏమిటి అండి? అయితే ఆయన్ని అడగండి, మేమేం చేయమన్నా. కిందకు వచ్చాక మళ్ళీ మీరేంటి కదండి, మీ దర్శనం కోసం వచ్చాం, మీరు అలా చెప్పారు ఏమిటి? ఏం చేయమంటావమ్మా, చచ్చిపోతున్నాను, నీ దర్శనాలు ఇవ్వలేక, అందుకని నన్ను ఇటకలు మోసుకొని ఏం చెప్పాడు. రమణ మహర్షి అంటే ఏమిటో తెలియని వాళ్ళు చాలా మంది ఉండే రోజుల్లో భక్తులు